నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. యాత్ర 2 అని మహి రాఘవ్ ప్రకటించగానే ఏముంది అంత తీయడానికి, మరీ భజన అయిపోతుంది. పెద్ద తెరపై అతిగా భజన చేస్తూ చూసే అభిమానులకు కూడా ఎబ్బటిగా ఉంటుందనే అభిప్రాయాలు కూడా వినిపించాయి. అయితే అలాంటిదేమీ లేకుండా నిత్యం వార్తల్లో చూసిన అంశాలనే ఒక సినిమా పేర్చడంలో ఈ దర్శకుడు సక్సెస్ అయ్యాడు. ప్రతిరోజు కాకపోయినా వారానికి ఒకసారి పేపర్ చదివే వారికి కూడా గత 15 ఏళ్ల రాజకీయ పరిణామాలు అంతా తెలిసినవే. వైఎస్ఆర్ మరణం, జగన్ సొంత పార్టీ, ఆపై సిబిఐ కేసులు, 16 నెలల జైలు జీవితం, 2014 ఎన్నికల్లో ప్రతిపక్షవాసం, 2019 ఎన్నికల్లో ఘన విజయం. ఈ 17 నెలల్లో జరిగిన ఈ సంఘటనలనే ఒక సినిమాగా ఆసక్తికరంగా చూపించారు. తెలిసిన స్టోరీని సినిమాగా చూస్తున్నా, అది కూడా పూర్తి జగన్ వైపునే నిలబడి చూపించినా, సినిమాను చాలా క్రిటికల్గా చూసినా, ఎక్కడా బోర్ కొట్టనీయకుండా, ఎక్కడా అతి చేయకుండా రూపకర్తలు తగు జాగ్రత్తలు వహించారు. ఈ సినిమా టార్గెట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమాన వర్గానికి పూనకాలు తెప్పించడం కూడా. 2019 ఎన్నికలకు ముందు యాత్ర విడుదలైన 2024 ఎన్నికల వేళకు యాత్ర 2 తెర మీదకు రావటమైన రాజకీయ వ్యూహం కూడా కాదనలేని అంశం. యాత్ర 2 థియేటర్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ అభిమాన వర్గాలకు పూనకాలే వచ్చేస్తున్నాయి. జై జగన్ నినాదాలు మారుమోగుతున్నాయి. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా లాభం చేకూర్చే అంశమే. సరిగా వాడుకుంటే సినిమా అనేది చాలా ప్రభావవంతమైన మాధ్యమం అనేది కొత్తగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు మహి రాఘవ్ తీసిన సినిమా రూపంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ అలాంటి అస్త్రం దొరికింది. మరీ తీసికట్టుగా లేకపోవడం, చీప్గా లేకపోవడం, హుందాగా చెప్పాలనుకున్న అంశాన్ని ఎమోషనల్గా సూటిగా హత్తుకునేలా చెప్పడం, జగన్ రాజకీయ ప్రయాణాన్ని స్ఫూర్తివంతంగా చెప్పడం, 2014 ఎన్నికల ఓటమిని కూడా రొమాంటిసైజ్ చేయడం, చాలా వ్యూహాత్మకంగానే ఈ సినిమాను తెరకెక్కించి సరిగ్గా సమయం చూసి ప్రజల మధ్యకు వదిలారు. ఇంతకు ఏడాది కిందట జగన్ 2024 ఎన్నికల్లో గెలవగానే ఇలాంటి సినిమా వచ్చుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దక్కే ప్రయోజనం కన్నా ఎన్నికల ముందు రావడంతో దక్కగల ప్రయోజనం ఎక్కువ. మరి ఈ సినిమా చూసేసి ప్రజలంతా వచ్చే ఎన్నికల్లో జగన్కు ఓటేస్తారని ఎవరూ అనలేరు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్కు, అభిమాన గణానికి కిక్ ఎక్కించడంలో మాత్రం యాత్ర 2 పూర్తిగా సఫలమవుతోంది. ఈ సినిమా గురించి ఇంగ్లీష్ మీడియా రివ్యూలను చూసినా, ఓవరాల్ రివ్యూలను చూసినా బాగుందనే మాటే వస్తోంది. ఈ పాజిటివ్ వైబ్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సానుకూలంగా నిలిచే అంశాలు. ఒకవేళ జగన్ ప్రభుత్వంపై విపరీతమైన స్థాయి వ్యతిరేకత ఉండి ఉన్నా ఇలాంటి సినిమాలు అన్ని వైపుల నుంచి దాడులను ఎదుర్కొనాల్సి వచ్చేది కూడా. 2019 ఎన్నికల ముందు కథానాయకుడు, మహానాయకుడు సినిమాల విషయంలో అదే జరిగింది. ఎన్టీఆర్ జీవితాన్ని సినిమాగా తెరకెక్కించాలనే ప్రయత్నంలో ఆయన చిన్న కుమారుడు బాలకృష్ణ పరువు తీశారు. ఎన్టీఆర్ పాత్రను తనే చేసి ఎన్టీఆర్ ఏంటి బాలకృష్ణలా ఉన్నాడని అనిపించుకోవడంతో పాటు ఎన్టీఆర్ను మానవాతీతుడుగా చూపే ప్రయత్నంలో అభాస్ పాలయ్యారు. సర్వం ఎన్టీఆర్కు అనుకూలంగా చూపే ప్రయత్నంలో రకరకాల వ్యక్తుల నుంచి విమర్శలను కూడా ఎదుర్కొన్నారు. ఎన్టీఆర్ ఇమేజ్ను పెంచే ప్రయత్నంలో అర్ధసత్యాలను, అసత్యాలను కూడా ఆపాదించారనే విమర్శలు వచ్చాయి. అవన్నీ ఎలా ఉన్నా ఎన్టీఆర్ బయోపిక్ తొలి పార్ట్ కమర్షియల్గా తీసినా కాసులు సంపాదించుకోలేదు. ఇక రెండో పార్ట్ను పట్టించుకున్న నాథుడు లేడు. ఎన్టీఆర్ ఎదుగుదలను ఆయన తనయుడే సినిమా తీసి పరువు తీశాడనే అపఖ్యాతి వచ్చింది. అప్పటి పొలిటికల్ మూడ్కు కూడా అదొక తార్కాణంగా నిలిచింది. తన సత్తా ఏమిటో తెలియాలంటే ఎన్టీఆర్ బయోపిక్ రెండో పార్ట్ చూడాలన్నట్టుగా చంద్రబాబే చెప్పుకున్నా ఆ సినిమా ఆడలేదు. యాత్ర 2లకు విపరీతమైన కలెక్షన్లు రాకపోయినా, కోట్ల రూపాయల సినిమాలు కాకపోయినా డబ్బు కన్నా అవి చేరాలనుకున్న టార్గెట్ను చేరుకుంటున్నాయని మాత్రం స్పష్టమవుతోంది. మొత్తానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమాన వర్గాల్లో ఎన్నికల మూడ్ను యాత్ర 2 సమర్థవంతంగానే తీసుకెళ్తోంది. ఇది వాళ్ళ బిగ్ స్టోరీ. మరిన్ని టాపిక్స్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.